చాలా రోజులుగా ఇరాన్ నామస్మరణ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి ప్రజలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అయితే ఇంతకీ ఇరాన్కు సంబంధించి ట్రంప్కు ఉన్న లక్ష్యాలేంటి, ఇరాన్లో ఏం జరగాలని ఆయన ఆశిస్తున్నారు, దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. చూస్తున్నాం కదా, ట్రంప్ అయితే ఒక పక్కన యుద్ధం జరుగుతున్నా ఇంకా కూడా ప్రజలనైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలైతే చేస్తూనే వస్తున్నారు. అవి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే అసలు ట్రంప్ ఏం ఆశించాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఖమేనీని కూడా హతం చేసేస్తారు. ఇంకా ఏం జరగాలని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇరాన్నే కాదు, ప్రపంచంలో అంతటా అమెరికా కోరుకునేది తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడు ఎవడు ఉండకూడదు అని. నిన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ అదే చెప్పాడు. యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్కు ఎదురే ఉండకూడదు అని. మీకు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ హెచ్చరించినా అదే చెప్పాడు. ఇతర వెనుజులా విషయంలో అదే చెప్పాడు. సో ప్రపంచంలో అన్ని దేశాలకు అమెరికన్ ఆధిపత్యాన్ని ఎవరు సవాల్ చేయకూడదు. అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించాలంటే భయపడాలి, చిల్లింగ్ ఎఫెక్ట్ ఉండాలి అన్నది మొదటి లక్ష్యం. రెండవది, ప్రపంచంలో ఎక్కడైనా తాము ఏమి చేయాలనుకుంటే అది చేయగలం. అందువల్ల వరల్డ్ ఈ నాటోలని, ఈ యునైటెడ్ నేషన్స్ అని, అదని ఇదని ఏమీ లేదు. ఐదర్ మీరు అమెరికాతో రాజీ పడి అమెరికాతో డీల్ కుదుర్చుకొని అమెరికా ప్రయోజనాలకు కాపాడితే బతికి పట్టగలరు. లేదంటే వెనుజులా పట్టిన గతి, ఇరాన్కు పట్టిన గతి, గతంలో ఇరాక్ లిబియాలకు పట్టిన గతి, రేపు క్యూబా కొలంబియాలకు పట్టే గతి మీకు కూడా పడుతుంది అని చెప్పడం రెండవ కారణం. మూడవది, ఈ ప్రాంతంలో పశ్చిమాసియాలో తమ మిత్ర దేశమైన ఇజ్రాయిల్కు, అలాగే తమ మిత్ర దేశాలైన సున్నీ అరబ్ నేషన్స్కు, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలకు తాను అండగా నిలుస్తాను, మీకు ప్రధాన థ్రెట్గా ఉన్న ఇరాన్ను ఎలిమినేట్ చేయడం ద్వారా మేము మీకు రక్షణ కల్పిస్తాము అనే హామీ ఇవ్వడం అనేది మూడవది లక్ష్యం. నాలుగవది, ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా వారు చేస్తుంది. ఇప్పుడు వెనుజులా ఎందుకు కారు చేసింది? ఆ నాలుగవ లక్ష్యం నేచురల్ రిసోర్సెస్ పైన తన ఆధిపత్యాన్ని కలిగి ఉండడం. ఐదవది, అనేక దేశాలు డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ జరపాలని చూస్తున్నాయి. గతంలో సద్దాం హుస్సేన్ యూరోలో ఆయిల్ ట్రేడ్ జరపాలని చూస్తే సద్దాం హుస్సేన్ చంపేశాయి. అలాగే మీకు గడాఫీ ఆఫ్రికన్ కరెన్సీ, కామన్ కరెన్సీ తెచ్చి ఆయిల్ ట్రేడ్ ఆఫ్రికన్ కామన్ కరెన్సీలో చేయాలని ప్రయత్నం చేస్తే గడాఫీని చంపాయి. ఇప్పుడు చైనా యువాన్లలో ట్రేడ్ జరపాలని చూస్తోంది, చైనాని ఏమీ అనలేకపోతుంది. అందువల్ల ఆయిల్ ట్రేడ్ డాలర్లలో నిలబెట్టుకోవాలి అంటే ఆయిల్ కంట్రీస్, గల్ఫ్ నేషన్లో అమెరికా అంటే భయము, భక్తి ఉండాలి. అది ఐదవది. ఆరవది ఏంటి అంటే, మీకు ఈ ప్రాంతంలోనే కాదు, మీకు ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ఆర్డర్కు థ్రెట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చైనా, రష్యా ఒకవైపు ఇరాన్తో సంబంధాలు కలిగి ఉన్నాయి, వెనుజులాతో సంబంధాలు కలిగి ఉన్నాయి, లాటిన్ అమెరికాలో పెద్ద ఎత్తున సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇవాళ లాటిన్ అమెరికాకు చైనా ఇది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇరాన్ 90% ఆయిల్ చైనానే కొంటుంది. వెనుజులాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. సో రష్యాకు, చైనాకు, ఇరాన్ నుంచి వెనుజులా వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. చూడండి, మీరు వెనుజులాను కాపాడుకోలేకపోయారు, ఇరాన్ కూడా కాపాడుకోలేకపోయారు అని రష్యా, చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఛాలెంజ్ను క్వశ్చన్ చేయడం. రష్యా, చైనా హెల్ప్లెస్. మీరు రష్యా, చైనాపై ఆశ పెట్టుకొని అటువైపు ఏమైనా తిరిగితే మిమ్మల్ని కాపాడలేము, ఎవడు కాపాడలేరు అని రష్యా, చైనా అమెరికన్ ఆధిపత్యానికి రిమోట్ ఛాలెంజ్ కూడా కాదు అని మెసేజ్ ఇవ్వడం అనేది ట్రంప్ 6వ లక్ష్యం.